నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నైరుతి రుతుపవనాలు స్పీడ్ గా దూసుకొస్తున్నాయి. ఇవి జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఇక అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోనున్నాయి. ఇందుకోసం 5-6 రోజుల సమయం పట్టనుంది. అంటే జూన్ 5 లేదా 8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశం ఉంది. కొంత ఆలస్యమైతే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించేసరికి జూన్ 20వ తేదీ దాటింది. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ అధికారులు వివరించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివరి వరకు తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీంతో నేడు రేపు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వానలు పడతాయి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.